ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తాను అప్పుల్లో ఉన్నానని ఆ ఎమ్మెల్యే ప్రకటించేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి అప్పుల పాలయ్యానంటూ ఆవేదన చెందారు. చేతిలో చిల్లి గవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నట్టు, వాయిదాలు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి కారును లాక్కుపోయారని వాపోయారు. ఒకప్పుడు చేతి నిండా డబ్బు ఉండేదని, ఇప్పుడు పేదరికంలో కొట్టు మిట్టాడుతూ ఒక పూట తిని మరొక పూట తినక నానా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పుకున్నారు. ఎమ్మెల్యే మాటల్ని విన్న వారందరూ ముక్కున వేలేసుకున్నారట. గతంలో అష్టైశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం ఈరోజు చాలా పేదరికంలో ఉంది. అప్పులు పాలైపోయాం. కారు కూడా మాల్యుడు కారు వాడుతున్నాను, నా కారే ఫైనాన్స్లో పట్టుకెళ్ళిపోయారు. ఇంకా మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. మనందరికీ మంచి రోజులు వస్తాయి. విన్నారుగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఏమన్నారో. ఈ మధ్యనే జనసేన కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలివి. గతంలో ఎంతో ఘనంగా బతికిన తమ కుటుంబం ఇప్పుడు పేదరికంలో ఉందంటూ ఆయన చేసిన కామెంట్లను విని జనం నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్యే బత్తుల ప్రయాణం చేసే కారు విలువ ₹1 కోటి పై మాటే. అయినా సరే ఆయన తనను తాను పేదవానిగా ప్రకటించుకోవడంపై జనం జోకులేసుకుంటున్నారు. కూటమి పాలన మొదలైన రోజు నుంచి ఇసుక, మట్టి, మద్యం దోపిడీలతో పాటు అనేక అసాంఘిక కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అసాంఘిక శక్తులకు అభయహస్తం ఇస్తూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారని ఎమ్మెల్యే బత్తులపై అనేక ఆరోపణలున్నాయి. మండల స్థాయి నేతగా పొలిటికల్ కెరియర్ మొదలుపెట్టిన బత్తుల అతి తక్కువ కాలంలోనే బాగా వెనకేశారని ఆయన గురించి తెలిసిన వారందరూ చెప్పుకుంటున్న మాట. గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి బత్తుల అక్రమ ఆదాయార్జన ఓ రేంజ్ లో కొనసాగుతోందని కూటమి నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఎమ్మెల్యే కావడానికి ముందే ఎందుకైనా మంచిదని బత్తుల బలరామకృష్ణ తన యావదాస్తిని 2 కుమార్తెలకు, భార్యకు రాసి చేశారు. అల్లుడి పేరిట ₹1 కోటి పైగా ఖరీదైన రేంజ్ రోవర్ డిఫెండర్ కారు కొనుక్కొని చక్కర్లు కొట్టే ఆయన తనను తాను పేదవానిగా వర్ణించుకోవడాన్ని చూసి జనసేన నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవడానికి బత్తుల కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. గెలిచిన తర్వాత ఆయన లీలలు అన్నీ ఇన్ని కావు. వంగలపూడి ఇసుక ర్యాంపులో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక, మట్టి, రాయి అక్రమ రవాణా కారణంగా లక్షలాది రూపాయలు బత్తుల సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. వీటితో పాటు ఉద్యోగుల బదిలీలు, అవుట్సోర్సింగ్ పోస్టుల అమ్మకం, కాంట్రాక్ట్ పనుల కమిషన్లు ఒక్కటేమిటి అన్ని అంశాలకు సంబంధించి భారీగా ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రోజుకు ₹25 లక్షల పైగానే సంపాదించే బత్తుల తనని తాను పేదవాడిగా చెప్పుకోవటం సిగ్గుచేటని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన నాటి నుంచి రాజానగరం నియోజకవర్గం అరాచకాలకు అడ్డాగా మారింది. ఆయన కనుసన్నల్లోనే క్రికెట్ బెట్టింగ్లు, జూదశాలలు, రేవు పార్టీలు, కోడి పందాలు జరుగుతున్నాయనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఎమ్మెల్యే బత్తులకు మరో ప్రధాన ఆదాయ వనరు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు అనే టాక్ నడుస్తోంది. సొంత వారితోనే లిక్కర్ దుకాణాలు పెట్టించి దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు అనేక ఉన్నాయి. నియోజకవర్గం అంతా బెల్ట్ షాపుల ద్వారా విత్సలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఏనాడు పోలీసులు పట్టించుకున్న పరిస్థితి లేదు. లక్షలాది రూపాయలు ఎమ్మెల్యేకు ముడుపులుగా చెల్లిస్తున్న మట్టి మాఫియా రాజానగరం నియోజకవర్గంలో అనేక చోట్ల నుంచి విత్సలవిడిగా మట్టిని తరలించుకుపోతున్నదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుంచి అడ్డగోలుగా కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజల చెవిలో పువ్వులు పెడుతూ తాను పేదరికంలో ఉన్నానంటూ మాట్లాడటాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. బత్తుల బీద అరుపులు నమ్మశక్యంగా లేవని, ఏప్రిల్ నెల పూర్తయి 2.5 నెలలైందని, అయినా సరే ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయడానికి ప్రయత్నించడం సబబుగా లేదని రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.